హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నాము, మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇది దీపావళి రోజునండి నేను డెకరేషన్ ఎలా చేశాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా సాయంత్రం నుంచి షూట్ చేయడం స్టార్ట్ చేశాను. పొద్దున్నుంచి ఫుల్గా అలసిపోయాను. ఈరోజు కొంచెం ఎక్కువ పనులు చేశాను అనమాట. సో ప్రీవియస్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. డిష్ వాషర్ వచ్చిందా అని అడుగుతున్నారండి. డిష్ వాషర్ వచ్చింది, దాన్ని ఇన్స్టాల్ చేయించాము. అది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది నేను కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తానండి. ఇక్కడైతే నేను దీపావళి కోసము డెకరేషన్ చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నాను ఏంటి అనేది వీడియోలో షేర్ చేస్తున్నాను. ఎలా చేశాను అనేది కూడా మీరు తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి. నేను ఇంకా ఎలా చేసుకోవాలి అనేది కూడా సజెషన్స్ ఇవ్వండి. నెక్స్ట్ ఇయర్ అది ట్రై చేస్తాను. లాస్ట్ ఇయర్ కూడా నేను పువ్వులతోనే డెకర్ చేశానండి. ఎందుకంటే రంగులు గట్టా వేస్తుంటుంటే అవి ముగ్గు చల్ల చెదురైపోతుంది అనమాట, గాలి వేస్తుంది కదా, అందుకు. సో నేనైతే ఈరోజు పువ్వులతో డెకర్ చేశాను. పువ్వులు ముందు రోజు అంటే ఒక 2 days బిఫోరే మార్కెట్ నుంచి తీసుకొని వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. బంతి పువ్వులు కాదు, గులాబీ పువ్వులు, చామంతి పువ్వులు తెచ్చి మార్కెట్ నుంచి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. సో దీపావళి ముందు రోజు అంటే పువ్వుల రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి కదండి, అందుకని చెప్పేసి ముందరే తెచ్చి పెట్టేసుకున్నాను. మా అన్నయ్య వచ్చాడు. ఆల్మోస్ట్ ఇది సాయంత్రం 4 o'clockకి అలాగా స్టార్ట్ చేశాను అనమాట. మా అన్నయ్య వచ్చాడు, స్వీట్స్ తీసుకొని వచ్చాడు. ఈరోజు వంటలు అయితే నేను కూడా బాగానే చేశానండి. గులాబ్ జామ్ చేశాను, సేమియా కాసాను, పూరీలు చేశాను, మామిడికాయ పప్పుచారు కాసాను, బంగాళదుంపడ ఎప్పుడు వేయించాను, వైట్ రైస్ చేశాను. ఇవి చేశాను అనమాట. అవైతే నేను షూట్ చేయలేదండి. నాకు షూట్ చేసే అంత టైం కూడా లేదనమాట, అందుకని షూట్ చేయలేదు. ఫస్ట్ అయితే ఇక్కడ డెకరేషన్లో ఏం చేస్తున్నానంటే చాక్ పీస్ ఉంటుంది కదా, చాక్ పీస్తో ఎలా వేయాలి అనేది ఒక ప్లాన్ లాగా గీస్తున్నాను అనమాట. ఇంకా అలా గీసిన తర్వాత మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది కదా, పువ్వులతో కరెక్ట్గా వేయొచ్చు అని చెప్పి ఇలా గీసాను అనమాట. వర్షం పడుతుందేమో అని కొంచెం అనిపించింది, కానీ తర్వాత మళ్ళీ తేలిపోయింది అని అనిపించింది లేండి. ఇంకా చాక్ పీస్తో పైన లేయర్ లాగా గీసేసాను కదా, ఇంకా ఇందులో పువ్వులు ఫిల్ చేస్తున్నాను. బంతి పువ్వు రేకులు ఉంటాయి కదా, వాటితో ఫిల్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా కర్వ్స్ ఉన్నాయి కదా, ఆ కర్వ్స్లో వచ్చేసి ఆరెంజ్ కలర్, అలాగే దీపం లాగా ఉంది కదా ఒత్తులాగా, ఆ ఒత్తులో వచ్చేసి ఎల్లో కలరు, ఇవి ఫిల్ చేశాను అనమాట. ఇలాగ చూస్తే మీకు ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు, కానీ వీడియో కంటిన్యూగా చూడండి. దీపాలు మనము పెట్టిన తర్వాత ఎంత బాగా అనిపించిందో. నిన్నంతా కారిడార్ కడిగి ఇదంతా చేసేసరికి ఫుల్ అలసిపోయాను. బాల్కనీ, కారిడారు ఈ 2 కడిగేసరికి యాక్చువల్గా కొంచెం టైం టేకింగ్. మొక్కలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసి అవన్నీ కడగాలి కదా, కొంచెం టయర్డ్గా అనిపిస్తుంది. కానీ సాటర్డే రోజు ఫుల్ పని, డిష్ వాషర్ బిగిచ్చారు కదా దానికోసము. కానీ అన్నీ ఇలాగా 3 days కంటిన్యూస్గా హాలిడేస్ వచ్చినాయి కాబట్టి మేనేజ్ అయిపోయింది అని అనిపించింది. సాటర్డే సండే హాలిడేస్, అలాగే దీపావళి మండే వచ్చింది కదండి. చాలామంది కొన్ని స్టేట్స్కి అయితే మా కంపెనీలో మంగళవారం రోజున ఇచ్చారు దీపావళి హాలిడే. సౌత్ మొత్తం అయితే సోమవారం రోజు ఇచ్చారనమాట హాలిడే. అమావాస్య రాత్రి వచ్చింది అని అంటే ఆ రోజే చేసుకోవాలంట కదా దీపావళి, అందుకనే మనము సోమవారం చేసుకున్నాం అనుకుంటా. అది కూడా నేను గోవింద సేవ అనే ఛానల్లో ఎక్కువ ఫాలో అవుతున్నా ఈ మధ్యన. ఆవిడ చెప్పారనమాట, అమావాస్య వచ్చిన రోజున మనం పాటిస్తాం కాబట్టి మనం సోమవారం నాడే చేసుకుంటాము అని చెప్పారనమాట. అందుకని అంత పర్టికులర్గా చెప్తున్నా. ఇక్కడైతే ఇంటి ముందర పద్మం వేసానండి, ఇలాగా ఫిల్ చేస్తున్నాను. ఎక్కువ యాక్చువల్గా లాస్ట్ టైం ఇలాగా చామంతి పువ్వులతో ఫిల్ చేశాను, ఈసారి అయితే బంతి పువ్వులతోనే ఫిల్ చేస్తున్నాను అనమాట. ఉన్న పువ్వులన్నీ ఈరోజే వాడేద్దామని అయితే నేను డిసైడ్ అయిపోయానండి. మధ్యలో ఏం పెట్టాలా అని ఆలోచిస్తే మా అన్నయ్యకి చెప్పాను, ఫ్రిడ్జ్లో ఉన్న గులాబీ పువ్వుల కవర్ తీసుకుందామని చెప్పి తను తీసుకొని వచ్చాడు. ఇదిగో ఈ గులాబీ పువ్వు రేకులు మధ్యలో వేసాను అనమాట. లుక్ అయితే మంచిగా అనిపించింది. దీపాలు పెట్టిన తర్వాత పైనుంచి చూపిస్తాను, చూడండి ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. లాస్ట్కి వచ్చేసరికి
కొంచెం పువ్వులు సరిపోలేదు, అందుకని చెప్పేసి గులాబీ పువ్వులు వేసాను అనమాట దీపంలో. ఇక్కడ వచ్చేసి ఉర్లీస్ అరేంజ్ చేస్తున్నానండి ఇంట్లో. ఫస్ట్ అయితే బయట పెట్టేశాను, ఆ తర్వాత ఇంట్లో వచ్చేసి ఉర్లీస్. మోస్ట్లీ నన్ను ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది, నాకు ఉర్లీస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడైతే పెట్టట్లేదు, కానీ కొంచెం టైం ఎక్కువ పడుతుందని నార్మల్గా అయితే ఉర్లీస్ పెడతాను నేను. ఇప్పుడు దీపావళి కదా, బాగుంటుంది అని చెప్పి ఉర్లీలు మళ్ళీ బయటికి తీసాను అనమాట. ఇదిగో ఉర్లీలు అయితే ఫిల్ చేస్తున్నానండి. ఇత్తడివి కూడా ఉన్నాయి కదా, పాపం లక్ష్మి వచ్చి తను కడిగింది, తెల్లగా కడిగిందనమాట. దీపాలు అవన్నీ కూడా, అంటే ఇత్తడి దీపాలు ఇవన్నీ కూడా మంచిగా కడిగింది తను, బాగా చేసింది. మా చిన్నకు ఫోన్ చేసింది అనమాట, అందుకని మా అన్నయ్య ఏమేం చేస్తున్నానా అనేది తనకు చూపిస్తున్నాడు. ఇదిగో మా బుడిగిని కాపీ చేశాను యాక్చువల్గా. బన్ను ఇంటి గృహప్రవేశంలో బుడిగి కట్టింది కదా గులాబీ పువ్వులు, అలాగ కట్టడానికి నేను ట్రై చేస్తున్నాను అనమాట. ఉన్నట్టుండి గుండె 100 కొట్టుకుందే, ఎవరంట ఎదురైనదే, సంతోషాలే నిండే బంధం మల్లుకుందే, ఎప్పుడంట ముడి పడినది నేనా నేనా, ఇలా నీతో ఉన్నా అవునా అవునా అంటూ ఆహా అన్నా. హే నచ్చిన చిన్నది మెచ్చిన తీరు ముచ్చటగా నన్ను హత్తుకుపోయే ఓయే ఓయే ఏ హత్తుకుపోయే, చుక్కలు చూడని లోకంలోకి చప్పున నన్ను. మా ఇంటి సింగర్ అనమాట మా అన్నయ్య. ఇది మట్టుకి ఇలాగే పెట్టు అని చెప్పి పర్టికులర్గా చెప్పాడు, వీడియో తీయి అని చెప్తే. ఇదిగో ఈ డెకరేషన్ అయితే ఇలా చేశానండి. నచ్చిందా నచ్చలేదా అనేది తప్పకుండా చెప్పండి. దీపాలు పెట్టేసరికి 7 అయ్యింది. ఇంకా ఫాస్ట్గా దేవుడికి దండం పెట్టుకుని దీపాలు పెట్టేశాను అనమాట. లక్ష్మీదేవి పూజ అనేది నాకు తెలీదు, కాకపోతే మా అమ్మ నార్మల్గానే పూజ చేసేది, ఆ తర్వాత దీపాలు బయట పెట్టేదన్నమాట. నేను కూడా అలాగే పెడతాను. లక్ష్మీదేవి పూజ అనేది పర్టికులర్గా చెయ్యాలి అని నాకు కూడా అంత తెలీదు, ప్లస్ నేను కూడా ఎప్పుడు పర్టికులర్గా చేయలేదన్నమాట. ఎలా ఉంది చూసి తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. మా అన్నయ్య వచ్చిన తర్వాత బయటికి పంపించాను, ప్రమిదలు తీసుకుని రమ్మన్నాను. అలాగే కొన్ని క్రాకర్స్ కూడా తెచ్చాడు. ఈ తెమ్మని నేను పర్టికులర్గా చెప్పలేదులేండి, తనే తీసుకొని వచ్చాడు. ప్లస్ ఏవో ఇంకా పంచదార ఇలాంటివి కావాలంటే అవన్నీ తీసుకొని వచ్చాడు అనమాట. ఇదిగో క్రాకర్స్ తెచ్చాడు కదా. మా చిన్నప్పుడు ఈ తాళ్ళు అయితే చాలా బాగా కాల్చుకునే వాళ్ళము. మా సైడ్ మతాబులు చేస్తారండి, ఇంట్లోనే చేసేసుకుంటాము. మతాబులు చిచ్చుబుడ్లు ఇంట్లోనే చేసేవాళ్ళు. మా నాన్న సినిమయ్య బాగా గుర్తు, ఒక దీపావళికి అలా చేసినట్టు. ఇదిగో ఇంకా మా అన్నయ్య అయితే తాళ్ళు గట్ట కాల్చుకుంటున్నాం అన్నమాట. ఇవి ఏంటో సరిగ్గా కాలవలేదు కూడా, మేబీ అవి ఎండలో పెట్టలేదు కదా అందుకేమోలే అని అనుకున్నాము. ఇంకో ఇక్కడైతే కొన్ని దీపాలు కొండెక్కుతున్నాయండి, బాగా గాలేసేస్తుంది కదా,
అవి ఒక పక్కన ఏంటో బాజాలు మోగుతున్నాయి, అందుకే మా అన్నయ్య అలా చిందులేస్తున్నాడు. పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి కదా, అంటే అందరూ అన్ని రిలీజియన్స్ వాళ్ళు ఉంటారు కదా హైదరాబాద్లో. మేబీ ఈరోజు పెళ్ళి ఉందేమోలే అని అనుకున్నాము. ఇంకో ఇక్కడ చిచ్చుబుడ్లు అయితే కాలుస్తున్నాడు. ఇంకా అదేంటో తెలియదు కానీ దీపావళి పండుగ రోజునే చాలా ఎక్కువగా గాలేస్తూ ఉంటుంది కదండి. ఒక పక్కన దీపాలు కొండెక్కుతూ ఉంటే నాకేమో చాలా బాధగా అనిపిస్తుంది. మంచిగా ఎల్లగాలి దీపాలు అని పెట్టుకుంటాం కదా ఎవరమైనా, కానీ నేను కూడా అలాగే చాలా కాన్ఫిడెంట్గా ఇన్ని దీపాలు పెడతానండి. కాకపోతే ఆ దీపాలు కొండెక్కుతూ ఉన్నప్పుడు కొంచెం బాధ అనిపించేసి అవి వెలిగిస్తూ ఉండడానికి చూస్తాను. 90% పడుకునే లోపల నూనెంతా అయిపోయేలాగానే చూస్తానండి. ఈ ఇయర్ అయితే నూనె కూడా చాలా తక్కువ వేసాను, ఎందుకంటే నాకు ఇప్పటికే బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది. చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది, కాళ్ళు కూడా పైకి తేలిపోతున్నాయి అన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం తక్కువ ఆయిల్ వేసి ఒత్తులైతే వేసి వెలిగించాను అన్నమాట. ఒక 4 డజన్ ప్రమిదలు అయితే పట్టినాయండి. ఆల్మోస్ట్ ఒక బయటనే నేను 40 ప్రమిదలు అయితే పెట్టాను అనమాట. అలా ఇంకా సరిపోకపోతే నార్మల్ సెంటెడ్ క్యాండిల్స్ లాగా ఉంటాయి కదా, అలాంటివి పెట్టాను అనమాట. బేసిక్గా చిన్నప్పుడు నాకు ఇలా క్రాకర్స్ కాల్చాలంటే చాలా భయము, చేతుల మీద పడిపోతాయేమో అని చెప్పి. చిన్నప్పటికి అంటే నా చిన్నప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది కదండి. ఇప్పుడైతే నేను కూడా చిచ్చుబుడ్లు కాల్చేస్తున్నాను. యాక్చువల్గా అవి పైన మా ఇంటి దగ్గరే కాల్చేసుకున్నాము. బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా ఇదిగో ఇలాగే కాల్చుకున్నాం అనమాట. ఇంకా టపాకాయలు కాల్చేసిన తర్వాత ఏంటో నేను మా అన్నయ్య దీపావళి అయిపోయింది, ఏంటో ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది, దీపావళి అయిపోయింది, పండగ అయిపోయింది అని ఒక 10 సార్లు అన్నా అనుకుని ఉంటాము. ఇంకేం చేస్తాం, ఏ రోజులన్నీ ఎంత ఫాస్ట్గా గడిచిపోతున్నాయో కదండి. కొన్ని తీసుకొని తెచ్చుకున్నాము అని చెప్పాను కదా, ఇవిగో ఇవన్నీ ఇంకా లోపల పెట్టేశాము. మేము ఏం చిన్న పిల్లలం కదా కాదు కదా అని చెప్పి ఇంకా పిల్లలు వచ్చినప్పుడు ఎప్పుడన్నా బయటకు తీసి సరదాగా కాల్చుకోవచ్చులే అని చెప్పి లోపల పెట్టేసాము. మోరోవర్ ఇవి కొంచెం ఎండలో ఎండితే ఇంకా మంచిగా కాలుతాయని నా ఒపీనియన్. చిన్నప్పుడు మాలాగే మీరు కూడా ఎంతమంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మతాబులై చేసుకుని ఎండలో పెట్టుకునే వాళ్ళు, వర్షం పడితే ఫీల్ అయిన వాళ్ళు ఎంతమందో తప్పకుండా నాకు కమెంట్స్ చేయండి. డెకరేషన్ అయితే మట్టికి నాకు చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ ఎంత మంచిగా కనిపిస్తున్నాయో కదండి. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఇది నాకు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన ఐడియా. నేను అసలు ఆ కుందులు అలా బయట పెడదామని అనుకోలేదు, దొబ్బేస్తారు బయట ఉంచితే అని చెప్పి తర్వాత లోపల పెట్టేశాను. నూనెంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంట్లో అండి, జస్ట్ ఇంట్లో ఇక్కడ ఇలాగా క్యాండిల్స్ వెలిగించాను. దేవుడి దీపం దగ్గర అయితే
కొత్త కుందులు ప్లస్ మట్టి ప్రమిదల్లో కూడా దీపం పెట్టాను. నేను ఇంకా దేవుడిది అదంతా ఏమీ షూట్ చేయలేదండి. చెప్పాను కదా నార్మల్గానే దేవుడికి దీపం పెట్టుకుని మేము దీపాలు పెట్టేస్తామని చెప్పేసి. ఇదిగో తులసమ్మ దగ్గర కూడా కుందులు, కొత్త కుందుల్లో నూనె వేసి అందులో దీపం పెట్టాను అనమాట తులసమ్మ దగ్గర. ఇలాగ బాల్కనీలో అయితే లైటింగ్ పెట్టాను. ఈ లైటింగ్ పెట్టడానికి నాకు చాలాసేపు పట్టింది, చిక్కులు పడిపోయినాయి. ఆ లైటింగ్ వైర్ చాలా పెద్దది ఉంది కాబట్టి మంచిగా వెలిగాయి. ఇక్కడ దీపాలు అయితే కింద ఉంది కదా తులసికోట. ఇంకా ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి. మీరందరూ ఎలా చేసుకున్నారు అనేది తప్పకుండా చెప్పండి. మా ఇంట్లో ఎలా ఉంది అనేది కూడా కామెంట్స్లో చెప్పండి. ఇంకొక వీడియోతో కలుస్తా.